First of all, congratulations to all students, all intermediate students, not only my students, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో నేను ఎవరికి రెస్పాండ్ అవ్వలేకపోయాను, చాలా హెక్టిక్ స్కెడ్యూల్లో కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఒక టీచర్కి నాకు ఇన్ని మార్క్స్ వచ్చే టీచర్, నేను ఇలా పాస్ అయ్యాను టీచర్, ఇలా చెప్పడం అనేది చాలా హ్యాపీ. నేను ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లోనే ఇంగ్లీష్ టీచ్ చేస్తానని తెలుసు కదా. సో పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు ఉంటారు అందులో. నాట్ ఓన్లీ పర్టికులర్ ప్లేస్ అని ఉండదు అనమాట. గుంటూరు ఉండొచ్చు, వైజాగ్ ఉండొచ్చు, విజయవాడ ఉండొచ్చు, అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. సో వాళ్ళందరూ మార్క్ లిస్ట్లు అప్డేట్ చేస్తుంటే ఇంగ్లీష్ మార్క్స్ చూస్తున్నాను నేను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను నమ్మకపోతే నేను చెప్పకపోయేదాన్నేమో. ఆన్లైన్ క్లాసెస్ అంటే మ్యూచువల్గా ఉండాలంటే ఇటువైపు మేడం ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత ఇదిగా డెడికేషన్తో చెప్పినా అవతల స్టూడెంట్ కరెక్ట్గా వినగలగాలి. మీరు అటెన్షన్ పే చేసి చదవగలిగారు కాబట్టి మంచి మార్క్స్ వచ్చాయి. అలాగే మంచి మార్క్స్ అంటే తక్కువ మార్క్స్ వచ్చినా, ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నా, తక్కువ మార్కులు వచ్చాయి, ఫెయిల్ అయ్యావు, ఇలా ఎవ్వరు కూడా పేరెంట్స్ ఎస్పెషల్లీ పిల్లల్ని క్రిటిసైజ్ చేయొద్దండి. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇంతకు ముందు కాలం కాదు కదా ఇది. ఇదే లైఫ్ కాదు. కానీ మీరు కష్టపడి చదివితే ఇంకా బెటర్మెంట్లు అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బెటర్మెంట్ ఉంది, అండ్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి సప్లిమెంటరీ కూడా ఉంది. అసలు బాధపడొద్దు. నా టైం నుంచి కూడా రాంగ్ డెసిషన్సే తీసుకుంటారు. తక్కువ మార్కులు వచ్చాయని అమ్మ తిట్టింది, నాన్న తిట్టాడు, లేకపోతే ఎవరితోనో కంపేర్ చేశారు అని. డోంట్ డూ లైక్ దట్ అమ్మ. బీ కాన్ఫిడెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళే లైఫ్ అని కాదు. యావరేజ్ మార్క్స్ వచ్చే వాళ్ళు ఉంటారు, తక్కువ వచ్చే వాళ్ళు ఉంటారు. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి మైండ్ వాళ్ళది. సో డోంట్ కంపేర్ విత్ ఎనీ వన్. అలాగే ఎస్పెషల్లీ పేరెంట్స్, డోంట్ క్రిటిసైజ్ దెమ్. ఎవరిని తిట్టొద్దు. వాళ్ళు అన్నం తినకుండా ఉన్నా, మౌనంగా ఉన్నా, ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్నా, మనం ఇంతకాలం పెంచి పోషించిందంతా వృధా అయిపోతుంది. ఇది చాలా సెన్సిటివ్ ఏజ్. వాళ్ళకి ఏం అర్థం కాదు. తిట్టాము అనే ఆ మాటే ఉంటుంది. సో ఎవ్వరు ఎవరిని తిట్టద్దు, ఏమీ అనద్దు. ఇంకో ఛాన్స్ ఉంది కదా. కానీ కష్టే ఫలి. కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. చదువు అనే దాన్ని ఎవ్వరూ నాలుక మీద నుంచి తీయలేరు. ఈరోజు నేను ఇంట్లో ఉండి కూడా ఐఎమ్ సో హ్యాపీ. హార్డ్లీ 7 hours కష్టపడుతున్నాను. 7 hours క్లాసెస్ చెప్పడం ల్యాప్టాప్లో. ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్. కష్టంగా ఉన్న వర్క్ అన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. అండ్ ఆల్సో చాలా సపోర్ట్, ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నారు. అండ్ నాకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జాబ్ ఇచ్చిన ప్లాట్ఫామ్ కూడా చాలా అంటే ప్లానెట్ స్పార్క్ అని, వేదాంతు, బైజూస్ అలా ఉంటాయి కదా. అలా ఇంటర్మీడియట్కి మాత్రమే ఉంటాయి అన్నమాట. 10th ఇంటర్ వాళ్ళకి. ఒక్కొక్కళ్ళు మార్క్స్ అప్లోడ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని ఏమీ అనొద్దు. ఇంకో ఛాన్స్ ఉంది కాబట్టి. ఇంకా సప్లిమెంటరీ ఉన్నాయి, బెటర్మెంట్లు ఉన్నాయి. కష్టపడండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మీకు మంచి మార్క్స్ వచ్చినా, మీరు లైఫ్లో ఎదిగిన అమ్మ నాన్న తర్వాత టీచరే అంత హ్యాపీగా ఉంటుంది. నా డిజిటల్ విద్య అనే ప్లాట్ఫామ్ ద్వారా నేను ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను. ఓకే. ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు, బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజాయ్ యువర్ డే, బీ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.